ప్రార్థన వదిలేరారా ప్రార్థన కలిగి నువ్వేడికా ప్రార్థన పాపంగా కలిసి మా దేవాన్ని దేవుని వాళ్ళ పాటలు మాట్లాడడం ప్రభావ వేసినాము ప్రార్థించాలి ప్రార్థన చేసిన ఎలక్ట్రిక్ మాట్లాడుతున్నాను తెలుస్తుంది బాణం ఎందుకున్నారా బాగుంటుంది కర్రగారంటే అందులో పెద్ద కర్ర తెచ్చి సన్న కర్ర లేవా పిల్లలేమో మేమందరం బాగా సరి కూర్చోండి సరి కూర్చో సరి కూర్చో కావాలి కూర్చో పిల్లలను నేను పిల్లలను మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి ప్రభువా మహిమా ఘనత పిల్లలను మేమందరము మా పాపములు మా కొసగు ఆశీర్వాదం మా పాపములు క్షమించి మా కొసగు ఆశీర్వాదం సుందర మనోహర స్వర్గములో మమ్మల ప్రవేశింపజేయు సుందర మనోహర స్వర్గములో మమ్మల
మహిమా ఘనత చెల్లించు వాక్యము ప్రార్థన సేవలు మా హృదయముల మార్చు వాక్యము ప్రార్థన సేవలు మా హృదయముల మార్చు మారు కాలు చేతులు పాడుకొనుము నీ మహిమా పడాలి మారు కాలు చేతులు పాడుకొనుము నీ మహిమా పిల్లల మేమందరము నిన్ను స్తుతింపవచ్చు ప్రభువా నీతి రాజా మహిమా ఘనత చెల్లించు పిల్లల మేమందరము నిన్ను స్తుతింపవచ్చు ప్రభువా నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు పడండి నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు కన్నీలు లేవు కలతలు లేవు యుగ యుగముల పరమానందం కన్నీలు లేవు కలతలు లేవు యుగ యుగముల పరమానందం నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు బైబిల్ తీయద్దు అసలు అపాప బైబిల్ చిన్నది అక్కడికి ఎందుకు రాత్రి మావాలుండదు సూర్య చంద్రులుండవు రాత్రి మావాలుండదు సూర్య చంద్రులుండవు ప్రభు యేసు ప్రకాశించు ఆ వెలుగులలో నేను నడుచుదును ప్రభు యేసు ప్రకాశించు ఆ వెలుగులలో నేను నడుచుదును నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు నాకై కట్టెను సుందరము బంగారిల్లు జీవావృక్ష మందుండు జీవామృత మందుండు జీవావృక్ష మందుండు జీవామృత మందుండు ఆకలి లేదు దాహము లేదు తిని తాగుట అందుండాదు ఆకలి లేదు దాహము లేదు తిని తాగుట అందుండాదు నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు బైబిల్ కదా బైబిల్ అది లేదు తెలుసా పోరాడు పెట్టుకో పోతావా పాడమని నా జీవితాన నీ జీవితాన మరువని మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట చూసుకోమా అవి చూసుకుంటారు ఫోన్ కడిగా రాకుండా సరే చేతులే కట్టున్న పడండి చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప
కథ విన్నాం కదా మనం. విన్నారా మీరు కథ? ఏం కథ విన్నారు? వాక్యమా? పోయిన వారం ఏం కథ విన్నారు? ఏ రా జల్లపల్లి ఏం కథ విన్నారా? ఏం కథ విన్నారు చెప్పండి. కథ ఏం కథ విన్నారు? వినలే కదా మీరు కథ? విన్నారా? ఏం కథ విన్నారు మరి? ఓయ్ చెప్పాలి ఎవరో ఒకరు. ఏం కథ విన్నారు అంటే వినలే మీరు కదా? వినలే కదా? ఎవరు చెప్పారు కథ? అదన్నా చెప్పండి. ఎవరు చెప్పారు? ఇక్కడ నేనే చెప్పాను. వాడు పోయిన మంగళవారం వాడు రాలేదు. నువ్వు కూడా రాలేదా? ఎవరు చెప్పారా కథ? బిట్టు చెప్పు, ఎవరు చెప్పారు? ఇక్కడ పోయిన వారం ఎవరు చెప్పినారు కథ? నేను చెప్పానా? ఏం కథ చెప్పింది? ఏం కథ చెప్పిందో ఎవరు చెప్పిందో కదా? ఏం కథ చెప్పిందో ఎవరు చెప్పిందో అంతే కదా? మీకు కథ చెప్పింది కదా? మీకే చెప్పిందా? మీకేనా చెప్పింది? మీకే చెప్పిందా ఎవరికైనా చెప్పిందా? అంటే మీరు వినట్లేదు కదా? వినట్లేదు. కథ పేరు కథ ఎవరి గురించి చెప్పారు, ఏ దాని గురించి చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? వచ్చే వారం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి మీరు కంటి వాక్యం కూడా అసలు ఎవ్వరు చెప్పట్లేదు. చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేలేసుకోవాలి. నేను ఏం కథ చెప్తానో మీరు చెప్పాలా. మళ్ళీ దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు, అవి ఇప్పుడు కథ వింటాం కదా మనం. వింటాం కదా, అవన్నీ కూడా లాస్ట్లో ఒక్కొక్కరు లేచి చెప్పాలి. ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను చెప్పాలి. ఏం చెప్పాను? కథ నేను చెప్తా. అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరిని అడుగుతానో వాళ్ళు చెప్పాలి. అర్థమైంది కదా మీకు? నేను ఎవరి గురించి చెప్తాను, దేవుడు ఏం చేశాడు అవన్నీ చెప్తాను కదా. ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు ఎవరిని అడిగితే వారు నిల్చొని చెప్పాలి. అర్థమైందా? తీసుకెళ్ళా? అర్థమైందా కాలేదా? మందిరా తిరుగు. నువ్వు మాట్లాడంటే కొడతాను నేను. అర్థమైందా నీకు? మాట్లాడితే కొడతా. సైలెంట్ కూర్చో. చేతులు కట్టుకోవాలి, మీరు చేతులు కట్టుకోవాలి, నోటి మీద ఏలు పెట్టుకోవాలి. పోయిన వారము ఏం కథ? ఇటు ఇక్కడికి రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. వెరీ గుడ్. వెనక్కి జరుగు. బిట్టు ఆ పిల్ల చూడు. మనం పోయిన వారము ఏం విన్నాము? చెప్పండి, చెప్పాలి. ఏంటి? చెప్పండి. ఫస్ట్ ఎవరు విన్నాము? యేసుక్రీస్తు ఎవరు? వాక్యము కదా, వాక్యమైన దేవుడు. ఇక్కడ ఎవరంట? దేవుడు అంటే ఎవరు అని పోయిన వారం విన్నాం కదా మనము. పోయిన వారము విన్నాం. ఇప్పుడు ఇది చదవండి, ఇక్కడ మాత్రమే చదవండి. ఇక్కడ చదివచ్చిన వాళ్ళు చదవండి. ఆశ్చర్యకరుడు. అంటే మీరు స్కూల్కి వెళ్తున్నారా, బర్రెలు తోడడానికి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా, బర్రెలు తోడడానికి వెళ్తున్నారా? చదువు రావట్లేదు కదా మీకు? తెలుగు రాదు కదా? తెలుగు రాదా? వస్తుందా రాదా? తెలుగు వస్తుందా రాదా? మరి వచ్చినప్పుడు ఇక్కడ ఏం రాయబడండి? ఇక్కడ ఏముంది? ఆశ్చర్యకరుడు కదా. దేవుడు ఎలాంటి వాడంట? యేసు ఎవరు? యేసు ఎవరని ఫస్ట్ వారం వింటవచ్చు. రెండోది ఆయన వాక్యమై విన్నాడు. మూడోది ఆయన దేవుడు. అర్థమైందా మీకు? ఎవరంట? దేవుడు. ఇప్పుడు మనము ఇక్కడ ఏం రాయబడిందంటే ఆశ్చర్యకరుడు. ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం అంటే ఏం చెప్పండి?
ఏంద్రా ఆ పిల్ల ఎందుకు కనిపిస్తుంది? గేట్ ఎక్కుతుంది. గేట్ ఎక్కుతుంది. ఆశ్చర్యం అంటే ఒకటి చెప్పండి. మీరు తీసుకెళ్ళా నోటి మీద చేతులు కట్టాలా? అందరు చేతులు కట్టాలి. ఆశ్చర్యం అంటే ఏం చెప్పండి? ఒక్కటి చెప్పండి. ఆశ్చర్యం అన్నా అద్భుతం అన్నా ఒకటే. దానికి వివరం చెప్పండి. ఆశ్చర్యం అంటే చెప్పండి. ఆశ్చర్యం అంటే ఏంది? అద్భుతమైనది. అయ్యో, అద్భుతం అన్న ఆశ్చర్యం అన్న రెండు ఒకటేరా. దానికి వివరణ ఏంది? చూస్తే ఒక వింత చూసినప్పుడు కదా, ఒక వింత చూసినాం అనుకో, అది ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉందని చెప్తాం. మీరు అందరు నోటి మీద వేలేసుకోవాలి. మనము చూడండి చూసినాం అనుకో ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉంది అసలు కదా, ఎంత అద్భుతంగా ఉంది అని ఏమవుతాం? ఆశ్చర్యపోతాం. అవునా కదా? అంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన ఏం కార్యాలు చేశాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవుడు ఎవరు చేయనివి ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే మనుషులు చేయనివి ఎవరు చేశారంట? అంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త చేశాడు. అందరు చేయగలరా? ఒక పువ్వు అనుకోండి, ఇక్కడ ఉండే కదా గులాబీ పూలు, అవి మనము నిజమైన పూలు చేయగలమా? చేయగలం. ఏవి చేస్తాం మనము అంటే మనం పేపర్తో కట్ చేసి పేపర్తో అయితే చేయగలం కదా. మనం నిజంగా పువ్వు చేయగలమా అంటే మనం చేయలేం. ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. ఎందుకు? మందిరా చూడ కరెక్ట్ ఉందా? చూసినావా? పడతాడు. అందరు చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేలు పెట్టుకోవాలి. మీరు ఎవరు మాట్లాడదు అంటే మనం అది ఆశ్చర్యకార్యము అని బైబిల్లో చెప్పడు. అది మనము ఆ దేవుడు ఆశ్చర్యకార్యములు చేసేవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఏ ఆశ్చర్యకార్యం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడంట? 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడిచినప్పుడు వారు ఏం చేయలేదంటే, మనం భోజనం చేయాలంటే ఏం చేయాలి? పొయ్యి పెట్టి కదా వంట చేసుకొని తినాలి. లేకపోతే ఎట్లా వస్తుంది కదా? రాదు. లేదంటే మనం హోటల్ నుంచి ఏదైనా సరే దాన్ని ఏం చేయాలా? వంట చేయాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు వారిని ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఏం చేస్తున్నాడంట? అరణ్యంలో నడిపించినాడు. వాళ్ళు ఏ రోజు కూడా ఏం చేయలేదంట? వంట చేసుకొని తినలేదు. దేవుడే వారికి ఏం పెట్టాడు అంటే భోజనము పెట్టాడు. అది ఆశ్చర్యమే కదా? ఆశ్చర్యం కదా. ఇంకేందంటే వాళ్ళు మనం ఈరోజు వేసుకున్నాం కదా, ఉదయం స్నానం చేసి ఏం చేస్తున్నాం? వేరే బట్టలు వేసుకున్నాం. రేపు ఉదయానికి ఏమైపోతాయి? రేపు ఉదయానికి అయిపోయినా సాయంత్రానికి ఏమైపోతాయి? ఇడికిరా. సాయంత్రానికి ఏమైపోతాయి? రేపు సాయంత్రానికి మాసిపోయి మళ్ళా రోజుకి ఇంకా ఏమొస్తుంది మన దగ్గర? వాసన వచ్చేస్తుంది కదా, చెమట వాసన వస్తుంది. మన పక్కన ఎవరు కూడా కూర్చోలేరు. ఇందురా స్నానం చేయలేదా, ఎందుకు వాసన వస్తుంది అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారికి ఏం కాలేదంటే ఆ 40 సంవత్సరాలు కూడా వారు వేసుకున్న బట్టలు ఏం కాలేదు? మాయలేదు. ఇంకేం కాలేదంటే అవి చినిగిపోలేదు. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసుకుంటే ఏమైపోయింది? డ్రెస్ చినిగిపోయింది కదా. ఇంకేం చేశాడంటే వాళ్ళు 40 సంవత్సరాలు కూడా ఏం చేస్తారంటే నడుస్తూనే వెళ్ళారు. ఇక్కడ చూడాలి మీరు, నేను చెప్పా లాస్ట్లో చెప్పాలి. నేను ఏమేమి చెప్పాను అవన్నీ కూడా నేను ఎవరిని నిలబెడతానో వారు ఖచ్చితంగా చెప్పాలి. మీరు అందుకే ఇక్కడ చూసి వినాలి. ఇంకా వాళ్ళు కాళ్ళకి ఏం లేవంటే చెప్పులు లేవు. ఏం లేవు? చెప్పులు లేవు. మనం ఒక్కరోజు చెప్పులు లేకుండా నడిస్తే ఏమైంది? గుళ్ళు గుచ్చుకుంటాయి, ఇంకా కాలు నొప్పులు వచ్చేస్తాయి, ఇంకా కాలు వాపు వచ్చేస్తాయి కదా. రోజంతా నడిచామనుకో కాళ్ళు ఏమొస్తాయి? కాళ్ళు వాపు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైన వారు 40 సంవత్సరాలు నడిస్తే ఏం కాలేదంట? కాళ్ళు నొప్పులు రాలేదు, కాళ్ళు వాపులు రాలేదు, కాళ్ళు అరిగిపోలేదంట. ఎంత ఆశ్చర్యం కదా.
దేవుడు ఎంత గొప్పవాడు అర్థమైందా మీకు? ఇంకేం చేశాడంటే దేవుడు వారు వెళ్ళేటప్పుడు ఏమొచ్చిందంట వాళ్ళకి? ఒక సముద్రం అడ్డొచ్చింది. ఏమొచ్చింది? ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వారు వెళ్తా ఉంటే ఏమొచ్చిందంట? వారు నడిచి కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందంటే సముద్రము అడ్డొచ్చింది. అర్థం ఏమొచ్చింది? సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు మోషే ప్రార్థన చేసినాడు, ప్రభువా ఆ వెనకాల ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తుంటే మేము ఎట్లా ప్రభా, మేము ఈ సముద్రంలో వెళ్తే నీళ్ళల్లో సముద్రంలో దిగిపోతే ఏమైపోతాం? చనిపోతాం కదా. ఎంత ఈత వచ్చినా సముద్రంలో ఎదగలదా అంటే వేదలేరు. ఏమైపోతారంటే 1 రోజు 2 రోజులు తర్వాత ఏమైపోతారంటే చనిపోతారు. అంటే మోషే ప్రార్థన చేయంగానే దేవుడు ఏం చేశాడంట? సముద్రాన్ని 2గా ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇటు నీళ్ళు వెళ్ళిపోయినాయి, ఇటు సైడ్ నీళ్ళు వెళ్ళిపోయినాయి. మధ్యలో ఏర్పడింది? దారి ఏర్పడింది. వారు పిల్లోళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ మధ్యలో సముద్రం మధ్యలో వారు ఏం చేస్తున్నారంటే నడుచుకుంటా వెళ్తున్నారంట. గొర్రెలు, మేకలు, ఇంకా పశువులు, చిన్నపిల్లలు, కోళ్ళు అన్నీ వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ఆ సముద్రంలో వారు వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇట్లా తాగి చూసారంట. ఏం చేశారు? ఆ నీళ్లు ఇట్లా ఇట్లా ఇటు సైడ్ ఆగలేపు. కొంతమంది ఉంటారు కదా, ఏంది ఇట్లా ఎందుకు ఆగినాయి ఇటు చూస్తే ఆ నీళ్ళు ఎట్లా ఉన్నాయంట? గోడలాగా ఏమైపోయినాయి? దేవుడు వాటిని సముద్రాన్ని 2గా చేశాడు. అవి వాళ్ళు తాకి చూస్తే ఎలా కనపడిందంటే గోడలాగా కనపడింది. వారందరూ కూడా చిన్నలు పెద్దలు రాత్రి అంతా సముద్రం నుంచి బయటికి వెళ్ళిపోయినారు. వారు వెళ్ళిన తర్వాత వెనకాల ఎవరు వచ్చినారంటే ఐగుప్తీయులు వచ్చినారు. ఎవరు వచ్చినారు? వాళ్ళని తరుముకుంటూ వచ్చినారు. ఎందుకు? వారిని పట్టుకోవాలని తరుముకుంటూ వస్తే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయినారు? సముద్రంలో నుంచి వారిలో ఎవ్వరు కూడా చనిపోలేదు. ఏ జంతువు కానీ ఏవి కూడా చనిపోలేదు. కానీ వాళ్ళందరూ కూడా క్షేమంగా సముద్రం ఏం చేస్తున్నారు? నడుచుకుంటా వెళ్ళిపోయారు. వారు నడుచుకుంటూ వెళ్ళారు కదా. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఐగుప్తీయులు అది మేము కూడా వెళ్తాం, వారిని ఏం చేద్దాం? తరిమి పట్టుకొని వద్దామని వాళ్ళు కూడా వస్తుంటే ఏమైపోయిందంట? వారందరూ వారి గుర్రాలు, వారి రథాలు, ఎవరు? ఐగుప్తీయులు గుర్రాలు, రథాలు అన్నీ కూడా వాళ్ళు కూడా నోటి మీద వేసుకో, వేయాలి నోటి మీద వేయాలి, నోటి మీద వేయాలి. అయిపోయినాక తీయద్దు. అప్పుడు అందరు పెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెనకాల వచ్చేటప్పుడు వాళ్ళు మధ్యలోకి రాగానే ఏమైపోయినాయి? మళ్ళీ నీళ్ళంతా సమానంగా వచ్చేసింది. మళ్ళీ సముద్రం లాగా నీళ్ళని సమానంగా వచ్చేటప్పుడు ఎవరు నశించిపోయారు? ఐగుప్తీయులు నశించిపోయారు. దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయినారు? క్షేమంగా బయటికి వెళ్ళారు. అది అద్భుతమా కాదా? దాన్నే అద్భుతము, ఆశ్చర్య కార్యము అంటారు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇంకా దేవుడు యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు, ఈ భూమి మీద ఆయన నివసించినప్పుడు ఇంకేం జరిగిందంటే ఆయన వాక్యం చెప్తా ఉంటే పిల్లలు పెద్దలు అందరూ వచ్చి యేసు ప్రభు యొక్క మాటలు బిట్టు నేను కొడతా ఇప్పుడు ఎదురుగట్టు నోటి మీద లేటు. ఏమైందంటే పిల్లలు పెద్దలు అందరూ వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలు వింటా ఉన్నారంట. అయితే వాళ్ళు 3 రోజులు అట్లనే కూర్చున్నారంట. కూర్చొని వింటా ఉన్నారంట ఆయన చెప్తా ఉంటే. సాయంత్రం అయిపోయింది. ఏం కావాలి? భోజనం కావాలి కదా, ఆకలేస్తుందా ఇదా? అప్పుడు యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు, అయ్యా వీళ్ళని పంపించేసి ఊర్లోకి వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా తీసుకొని తింటారు అని చెప్పినారు. అనగానే యేసు ప్రభు ఏం చెప్పారంటే వాళ్ళు వెళ్ళరు, మీరే ఏం చేయాలా? వెళ్ళి వారికి భోజనము పెట్టాలి. అంటే ప్రభా ఇంతమందికి మేము ఎక్కడ తేవాలి? అసలుకి ఎప్పుడు వండి పెట్టాలా అని అంటే యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఇక్కడ ఉండాలి కదా, వారిలో ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. మీ దగ్గర ఏమైనా, మీరు మా మందిరానికి వచ్చారనుకో ఏం తెచ్చుకుంటారు? బిస్కెట్, స్నాక్స్ ఒకటి తెచ్చుకుంటారు కదా. తెచ్చుకోరు. అప్పుడు ఒక పిల్లవాడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. వాడు కూడా తినలే పాపం, చెప్తుంటే వింటానే ఉన్నాడు. మీరైతే వింటారా? బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిందే తడు ఏం చేస్తారు? చింపి ఏం చేయాలా? ఆంటీ కథ చెప్పని, ఆంటీ పాడమని, అంకులు ఏమన్నా చేసుకుని మేమేం చేయాలా? తినాలి కదా.
ఆ పిల్లోడు తినలా. ఏం చేస్తున్నంటే ఏసయ్య చెప్తా ఉంటే పెద్దలు కూర్చున్నారు, పిల్లలు కూర్చున్నారు, అందరూ కూడా ఏం చేస్తారు వింటాను. అప్పుడు వాడు ఏం చేశాడంటే నా దగ్గర ఉండాయి అని ఏం చేశాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే యేసుప్రభు వాటిని తీసుకొని ఏం చేశాడు, ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఏం చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళతో యేసుప్రభు శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి వీళ్ళందరినీ ఏం చేయాలా, లైన్గా కూర్చోమని చెప్పండి అని చెప్పినాడు. ఏం చేయాలంట, లైన్గా కూర్చోమని చెప్పండి అనగానే అందరు లైన్గా కూర్చున్నారంట. లైన్గా కూర్చుంటే ప్రార్థన చేశాడు కదా యేసయ్య, దేవుని స్తుతించి ప్రార్థన చేసి ఇవన్నీ కూడా మీరు వడ్డించండి, సైలెంట్గా ఉండాలి. అవి తీసుకెళ్ళి అందరికీ పిల్లలు పెద్దలు అందరు తిన్నారంట. ఎంతమంది తిన్నారంటే పురుషులే 5,000 మంది తిన్నారంట. ఇంకా ఇంకా స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ లెక్క పెట్టలేదు. అందరూ తృప్తిగా తిన్నాక ఇంకా మిగిలినాక ప్రభు ఇంకా మిగిలినాయంటే యేసుప్రభు చెప్పినాడు, అవన్నీ కూడా ఏం చేయాలా, మీరు గంపల్లో వెత్తండి, గంపల నిండా నింపండి అనే లోపు ఎన్ని గంపలు మిగిలినాయి, ఎన్ని గంపలు 12 గంపలు. అది ఆశ్చర్యమా కదా, ఎంతో ఆశ్చర్యం. అది మనుషులు చేయగలరా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. ఇంకా ఎంతో మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది తిన్నారు. అది ఆశ్చర్య కార్యం. ఇంకా యేసుప్రభు ఏం చేశాడంటే, ఇంకా ఏం ఆశ్చర్యకారం చేశాడంటే, చెవులు వినపడిన వారిని దేవుడు ఏం చేశాడంట, వినేటట్టు చేశాడు. ఒకవేళ మనం అనుకోండి ఏం చేస్తాం, మనకు చెవులు వినపడలేదు, నాకే చెవి వినపడలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేశాడు, డాక్టర్ మిషన్ పెడతాడు కదా, వినపడేటట్టు చేశాడా, మిషన్ ద్వారా వినపడేటట్టు చేశాడు, కానీ చెవు అయితే వినపడదు. అర్థమైంది మీకు? అది దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఒక్క మాట చెప్పంగానే వినపడిన వారికి ఏమైపడింది, చెవులు వినపడుతూ వచ్చినాయి. మూగవాళ్ళని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. మగవాళ్ళకి మాటలు వస్తాయా? డాక్టర్ చేయగలడా? ఎంత డబ్బు పెట్టినా మాటలైతే రావు. అర్థమైందా? అంటే యేసుప్రభు దగ్గరికి మూగవాళ్ళని తీసుకొని వస్తే యేసుప్రభు ఏం చేశాడు, వారి నోటిని ముట్టంగానే వారికి ఏమైందంట, నాలుక సడలి ఏమొచ్చినాయి, మాటలు వచ్చినాయంట. అర్థమైందా మీకు? ఎంత ఆశ్చర్యకారం. చెవిటి వారికి చెవు ఇచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చేతులు లేని వారికి చేతులు, కాళ్ళు ఉండి కూడా పని చేయని వారికి కాళ్ళను దేవుడు ఏం చేశాడు, వారిని నడవజేస్తూ వచ్చినాడు. చేతులు ఇంకా గుడ్డివాళ్ళు, పుట్టుకతోనే గుడ్డివాళ్ళు ఎవరంట, పుట్టుకతోనే కొంతమందికి కళ్ళు కనపడవు, వారిని ఎవరేం చేయలేరు. అర్థమైందా మీకు? వారికి ఎవరేం చేయలేరు. అయితే ఎప్పుడు పడుతుంది నీకు ఇప్పుడు? ఇంకా కళ్ళు లేని వారికి దేవుడు ఏం చేశాడు, కళ్ళు ఇచ్చాడు. అది ఆశ్చర్య కార్యం. దాన్నే ఆశ్చర్యకారం. ఒక ఆయన కళ్ళు కనపడకపోతే యేసు ప్రభు ఆయన ఏం చేశాడంట, ఆయనకి కళ్ళు ఇచ్చాడంట. కళ్ళు ఇవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారంట, నీకు ఎట్లా కళ్ళు కనపడుతున్నాయి, ఎట్లా ఇచ్చాడంటే, ఎవరో ఆయన యేసు అంట. ఆయన దగ్గరికి వెళ్ళంగానే నాకేమైంది, నాకు చూపు వచ్చింది అని అడిగినారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకేం తెలియదయ్యా, వాడికి తెలివి వచ్చింది కదా, వాడు మాట్లాడుతున్నాడు కదా, వాడిని అడగండి, వాడే చెప్తాడు వాడికి ఎలాగ చూపు వచ్చిందో. అంటే వాడు చెప్తున్నాడు, ఆయన ఎవరో యేసు అంట, ఆయన నన్ను ఏం చేశాడు, నా కళ్ళని తాకంగానే నాకేమైంది, చూపు వచ్చింది. ఇంకా ఏం చేశాడు దేవుడు, కుష్ఠరోగం వచ్చిందంటే ఎప్పుడు కూడా పోదు. తెలుసా మీకు? కుష్ఠరోగం వచ్చిందంటే ఇంక అది ఎప్పుడు పోదు. దేవుడు అలాంటి వారిని కూడా ఏం చేశాడు, కుష్ఠరోగులను కూడా బాగు చేశాడు. దాన్ని ఏమంటారు, ఆశ్చర్య కార్యము అంటారు. ఇంకా యేసుప్రభు ఏం చేశాడంటే, చనిపోయి పాతి పెట్టినాక 4 దినాలకి లేపాడు. ఎవరిని? చనిపోయి పాతి పెట్టిన ఆయన్ని 4 దినాలకి లేపాడు. ఎవరు? యేసయ్యే. 3 రోజులు లేచాడు. 4వ రోజున లేపాడు. యేసుప్రభు లేపాడు. ఎవరిని?
ఎవరు చెప్పండి? ఎవరు? లాజరు చనిపోయి ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 4 రోజులు ఉన్నాక 4వ రోజు వచ్చాడు యేసయ్య. 4వ రోజు వచ్చాడు. 4వ రోజు వచ్చి లాజరు బయటికి రమ్ము అనగానే ఏమైంది? లాజరు బయటికి వచ్చాడు. అర్థమైందా మీకు? అదేమంటారు? ఇంకా చనిపోయిన వారికి ప్రాణం వారిని తాకంగానే వాళ్ళకి ఏమొచ్చిందంట? జీవము వచ్చింది. అంటే యేసుప్రభు శిష్యులు కూడా ఆ చనిపోయిన ఒక్కరోజుకి బ్రతికించారు. కానీ యేసుప్రభు ఎన్ని రోజులకు చనిపోయిన ఆయన లేపినాడు అంటే 4 రోజులైంది చనిపోయి సమాధిలో పెట్టిన ఆయన్ని. యేసుప్రభు ఏమన్నాడు? లాజరును బయటికి రానంగానే లాజరు ఏం చేస్తున్నాడు? బయటికి వచ్చినాడు. అంటే దేవుడు అంత గొప్పవాడు. అది ఆశ్చర్యమే కాదా? మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఇంకేం చేశాడు? నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి ఏమిచ్చాడంటే అద్భుతమైన సృష్టిని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? అద్భుతంగా ఈ సృష్టిని అంతా కూడా చేశాడు దేవుడు. అర్థమైందా? నీకు నాకు ఏది అవసరమో విక్కి ముందుకు రాను ఏం చేశాడంట? అద్భుతమైన సృష్టిని చేశాడు. అర్థమైందా మీకు? అద్భుతమైన సృష్టి, పక్షులు, జంతువులు, ఇంకా పువ్వులు, పక్షులు కదా, అవి చూడంగా మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ప్రవ్వా నువ్వు చేసిన సృష్టి చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది అంటాడు. ఏం కలుగుతుందంట? ఆశ్చర్యం కలుగుతుందంట. ఇంకేం కలుగుతుంది? భయము. అంటే ఆ దేవుడు అంత అద్భుతంగా సృష్టిని చేశాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఈ సృష్టిని అంతటిని చేశాడు. ఇంకేం చేశాడంటే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? మనము పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన మనలను బ్రతికించడానికి యేసుప్రభు ఏం చేశాడు? మన పాపములు అపరాధంలో మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? సమాధిలోకి వెళ్తాం. అందరికి తెలుసు. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఉంది చూడండి, నరకము. చెయ్యి కాలితే మనం ఎంతో ఆ బాధను భరించలేము కదా. చెయ్యి కాలితే ఆ బాధను మనం భరించలేము. అయితే ఈ అగ్నిలోకి మనం పోకుండా యేసుప్రభు ఏం చేశాడు? ఈ అగ్నిలోకి, ఈ నరకంలోకి నీవు నేను పోకుండా దేవుడు ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. అర్థమైందా? నిన్ను నన్ను ఇక్కడున్న మనలందరినీ కూడా దేవుడు ప్రేమించి మనం నరకానికి పోకుండా దేవుడు ఏం చేశాడంటే మన పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? ఆ కలువరి శిలువలో ప్రాణము పెట్టాడు. అర్థమైందా? మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తం ద్వారా మనం ఏం చేయాలి అంటే మన పాపములు కడిగి వేసుకోవాలి. అర్థమైందా? ఆయన చనిపోయి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఎన్నో రోజులు వేసాడు యేసుప్రభు? ఎన్నో రోజులు వేసాడు యేసుప్రభు? చెప్పాడు, నేను చనిపోయి 3వ దినాన లేస్తాను అన్నాడు. యేసుప్రభు చనిపోయినాక ఆయన సమాధిలో పెట్టి పెద్ద రాయి ఏం చేశారంట? సమాధికి అడ్డంగా పెట్టారు. ఎందుకంటే ఆయన వీళ్ళు అబద్ధాలు చెప్తారు కదా, యేసుప్రభు లేచినాడని అబద్ధాలు చెప్తారు. అందుకే మనం ఏం చేద్దామని ఆ సమాధికి పెద్ద రాయి పెట్టి ఎవరు కూడా అక్కడికి రాకుండా ఏం చేశారంట? కాపలా కూడా ఉంచారు. కాపలా ఉంటారు కదా, ఎవరు అక్కడికి రాకుండా కాపలా కూడా ఉంచారు. అయితే యేసుప్రభు చెప్పినట్టు ఎన్నో రోజులు లేచాడు? 3వ దినాన లేస్తున్నాడు. అర్థమైందా? అక్కడికి వెళ్ళి 3వ రోజు వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేడు? యేసుప్రభు లేడు. ఆయన సజీవుడై లేచినాడు. అది ఆశ్చర్యకరమే కదా. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాలి. ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఏమేమి చేశాడు? బిట్టునులే ఏం చేశాడు? నిన్న అడిగానండి. బిట్టునా నువ్వు చెప్పురా, ఒకటి చెప్పు. కాళ్ళు లేని వారికి కాలు ఇచ్చాడు, చెవులు లేని చోరింపిన వారికి చోరింపించేట చేశాడు. కూర్చో. నువ్వు విలియన్లే, నువ్వు ఆడి తలే చెప్పు. యేసుప్రభు ఏం చేశాడు? ఆశ్చర్యకారం ఏం చేశాడు?
కాళ్ళు లేని వాళ్ళకి ఆయన చెప్పాడమ్మా, మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. చెప్పాడు కదా, అది కాదు. లేని వారికి చేతులు ఇచ్చాడు. ఇంకా చేతులు లేని వారికి కాదు, చేయి ఉంది కానీ అది ఏం చేయదు, పని చేయదు. ఇంకేం చేశాడు? నోరు లేని వారికి ఆయన చెప్పింది నువ్వు చెప్తున్నావు. నువ్వు చెప్పు కీర్తన నువ్వు చెప్పు త్వరగా. మగ వాళ్ళకి అదేనా, ఒకటేనా? నేను ఎన్ని చెప్పాను కదా. సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. నువ్వు చెప్పు కూర్చో కదా. అయిపోయింది. లాజర్ని 4వ దినాన లేపాడు. ఇంకా సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు ఇశ్రాయేల్ ప్రజలకి తిండి అన్నం ఇచ్చాడు. మళ్ళీ ఒక పిల్లగాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ద్వారా 5,000కి పంచిపెట్టాడు. కూర్చో. ఇంకా నువ్వు చెప్పరా విక్కి, నువ్వు చెప్పు. కానీ చెప్పాలి, కంటి దాకా చెప్పాలా? చెప్పరా. నువ్వు ఏం చేశాడు చెప్పు. యేసు ఏం చేశాడు చెప్పు. ఇశ్రాయేలు పోయినప్పుడు తవ్వించాడు. త్రోవ ఇచ్చాడా? నువ్వు కూర్చో. ఇంకా నువ్వు చెప్పరా. ఓయ్, ఏంది వాడతా చూస్తున్నావు? కండ్లు లేని వారికి కండ్లు ఇచ్చాడు. అంతేనా? అదే చెప్పానా? అందరూ ఒకటే చెప్తారా? అందరు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, అంతే కదా. ఇంకేం చేయరా. ఇంకా నువ్వు చెప్పు తీసుకులా. ఏం చేశాడు? నువ్వు ముందు లేయాలి. ముందు నువ్వు దేవుడు 3వ దినాన లేచాడు. నువ్వు చెప్పు. ఏం చేశాడు? మూగేళ్ళకు కూడా నోరు ఇచ్చాడు. నువ్వు మూగిదాన్ని కాదు కదా, కాదా? మూగిదా మాట రాదు నీకు. ఏం చేశాడు? అద్భుతంగా సృష్టిని దేవుడు ఆశ్చర్యకరంగా సృష్టిని చేశాడు కదా, అన కదా. నోరుతో చెప్పు. చేశాడా దేవుడు? దేవుడు ఆశ్చర్యకార్యములు చేశాడు కదా. ఆశ్చర్యకార్యములు చేశాడు. మనం చూసేవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మనము చేయలేదు. అయితే మనం చేసేది ఎలా ఉంటుందంటే, అది నిజమైనది కాదు. దేవుడు చేస్తున్నవి ఏది తాకినా కూడా, మనం చిన్నది ఏదన్నా పురుగును చేస్తే దానికి మనం ప్రాణం పోయగలమా? పోయలేము. అంటే దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తూ వచ్చాడు. అర్థమైందా? కూర్చో. కడితో చెప్తారండి. ఎవరు త్వరగా రావాలా? అందరికీ ప్రైజ్లార్డ్. నా పేరు ఏ విలియం కేడి. పైన వరకు అంటే సెకండ్ చెప్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. యెషయా 9:6. అందరికీ ప్రైజ్లార్డ్. నా పేరు సాత్విక్. నేను పెనవరం కండిసాగర్ చెప్తున్నాను. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్తుడు, బలవంతుడైన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు. చెప్పలేదా? నిత్యుడగు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇంకా కొంచెం ఉంది, అది చెప్తాను, అది నేర్చుకోండి. సరేనా? చెప్పరా. నువ్వు చెప్తావరా? నువ్వు చెప్తావు. నువ్వు కంట దాకా చెప్తావా? మా ఫోన్ పడుతుంది. సరే కూర్చో. చెప్పు. ఆశ్చర్యకరుడు, చాలు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. నువ్వు రాకెత్తు. రారా త్వరగా. పాటలు పాడదాం. ఒక 2 పాటలు పాడదాం. చెప్పు.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కీర్తన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన బలవంతుడైన దేవుడు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. కంఠిత వాక్యం చెప్తా పలకండి. ప్రైజ్ లార్డ్. కంఠిత వాక్యము ఇప్పుడు అందరు పలకండి, ప్రార్థన చేసుకుందాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, చిన్నగా ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? మీరేం పలుకుతున్నారు మీకైనా అర్థమవుతుందా? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయిపోయింది. అర్జెంట్ పని నీకు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రార్థన ముందు మోకరించండి అందరు పైకి. ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరు. కళ్ళు మూసుకోండి, పైకి మోకరించండి. పైకి మోకరించి అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమని అందరు మాట్లాడొద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, నీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా నా సండే స్కూల్లో మీరు తోడుగా ఉంటూ వచ్చారు. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా నాన్న, చిన్న బిడ్డలు మీరు తీసుకుని వచ్చి ప్రభా వారిని ప్రేమించి వారి కొరకై ఏర్పాటు చేయబడిన సండే స్కూల్ని బట్టి దేవా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించుము, పెద్దవాడైన వృద్ధుడైన తొలగిపోవడని సెలవిచ్చారు ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలైన వారు ఏదైతే వింటూ వచ్చినారు ప్రభా, వారి హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయించండి నాన్న. నువ్వు ఆశ్చర్యకరం ప్రభా చేసే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభా ఎన్నో ఆశ్చర్యకార్యాలు తండ్రి దేవా మీ యొక్క ప్రజల పట్ల మీరు చేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చినారు, ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. కుంటివారికి గుడ్డివారిని ప్రభా మీరు బాగు చేస్తున్న దేవుడు, స్వస్థపరిచిన దేవుడు తండ్రి. మీ ప్రజలైన వారు ఆకలితో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభా నా తండ్రి వాటిని ఆశీర్వదించి మీ ప్రజలైన వారికి పంచిపెడుతూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. చనిపోయిన వారిని సైతం నాన్న మీరు బ్రతికిస్తూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలైన వారు నాయన ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా కొరకై కలువరి శిలలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు అన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను తండ్రి. దేవా చిన్న బిడ్డలు అయిన వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచండి ప్రభా. దైవికంగా బిడ్డలను పెంచడానికి ప్రభా తల్లిదండ్రులైన వారికి కావాల్సిన జ్ఞానం దయచండి. బిడ్డలైన వారికి కూడా ప్రభా భయం భక్తి కలిగి ఉన్నట్టు కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవికంగా ప్రభా వారు ఏదైతే నేర్చుకుంటున్నారో వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి. కుటుంబాన్ని చంద్రశేఖర్ అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి ప్రభా. జరిగే పరిచయం మీరు ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. అనేకలు చిన్న బిడ్డలు తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి. మోకరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. త్వరగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీరు దీవించండి, బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి. ఇప్పుడు పరిచయ కొరకే నేను అవసరం బలపరిచి వాడుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్న దేవకను కూడా మీరు దీవించండి, బలపరచండి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.